వైసీపీ సర్కార్ ఆర్థిక అరాచకాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఎండగట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించిన నివేదికను కూటమి ప్రభుత్వం శాసనసభ ముందు ఉంచింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వస్తే 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని వెల్లడించింది. గత ప్రభుత్వంలో జీతాల కోసం రూపాయిలో 15 పైసలు వెచ్చించారని పేర్కొంది. జగన్ బటన్లు నొక్కానని గొప్పలు చెప్పుకున్న నగదు బదిలీ పథకాలకు రూపాయిలో 13 పైసలు, వడ్డీలకు 12 పైసలు చెల్లించారని కాగ్ విశ్లేషించింది. స్థానిక సంస్థలకు రూపాయిలో 9 పైసలే చెల్లించారని, మూలధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారని తెలిపింది. బడ్జెట్ అనుమతి కంటే ఇంధన శాఖకు రూపాయలు 217 కోట్లు ఎక్కువ ఖర్చు చేశారని కాగ్ తూర్పారబట్టింది. అసెంబ్లీ అనుమతి లేకుండా విద్యాశాఖలో 249 కోట్లు అదనంగా ఖర్చు చేశారని ఆక్షేపించింది. 2023 ఏప్రిల్లో ఆర్బీఐ వద్ద 19 కోట్లుగా ఉన్న రాష్ట్ర నిల్వల లోటు 2024 మార్చిలో 33 కోట్లకు పెరిగిందని కాగ్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వలే లేవని తెలిపింది. 2023-24లో ప్రభుత్వ అప్పులు 4,86,151 కోట్లుగా పేర్కొన్న కాగ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇవి 34%తో సమానమని తెలిపింది. 2023-24లో 2,23,004 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చారని, 69,626 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేశారని వెల్లడించింది.